సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ కలర్లో అయితే పేరప్ చేశారు. మనకి బ్రౌన్ అన్నీ కూడా మంచి కలర్స్ అవటం వల్ల బర్డ్స్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి బర్డ్స్లో కూడా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 2 కలర్ జెరీస్ అయితే యూస్ చేస్తూ హైలైట్ చేశారు. షోల్డర్ బార్డర్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది. విత్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్. దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. ఇది వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ కలర్ శారీ అండి. మనకి పింక్ కలర్ మీద కంప్లీట్ గోల్డెన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అయితే ఫాలింగ్ ఉంటుందండి. కంప్లీట్గా కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పచ్చు. జస్ట్ మినిట్. సో ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్ విత్ పళ్ళు వచ్చేసి మనకి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకున్నారు. బార్డర్స్ కూడా మనకి నీట్గా కడీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారండి. 2 సైడ్స్ కూడా నీట్గా కడీ బార్డర్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ డోలా బ్లౌజ్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఇట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ డార్క్ లావెండర్ టోన్తో అయితే ఇచ్చారు. సో చూడొచ్చు మనకి లావెండర్ మీద కూడా బర్డ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతూ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి బర్డ్స్ ఉంటాయి అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్ ఉంటుందండి. కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది. సో మనం శారీలో బ్లౌజ్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుందండి యాక్చువల్లీ. సో మనకి మొత్తం కూడా ఇట్లానే బర్డ్స్ అయితే ఇచ్చేసారు. పళ్ళు వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సూన్. సో బ్యూటిఫుల్ శారీస్ అండి. బర్డ్స్ ప్యాటర్న్లో తీసుకున్నాము. సో బర్డ్స్ ప్యాటర్న్ అనగానే స్క్రోల్ చేసేస్తున్నారా, కానీ ఆగండి. ఈ శారీస్లో కూడా మనకి ఒక స్పెషాలిటీ ఆఫ్ శారీస్ అనమాట. లాస్ట్ టైం మనం తెప్పించిన మూంగా శారీస్లో సేమ్ ప్యాటర్న్ బర్డ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ బార్డర్స్ ఉంటాయి. కానీ ఈ శారీ మనకి బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఇచ్చారు. సో షోల్డర్ పార్ట్లో చూడండి ఎంత బాగుందో. కడీ బార్డర్ స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ ప్యాటర్న్తో మనకి బార్డర్ హైలైట్ చేశారు. సో దిస్ ద హెవీ పళ్ళు వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జెరీ లైన్స్ తీసుకున్నారు అండ్ బ్లౌజ్. నేను చెప్పాను కదండి బ్లౌజ్ చాలా యూనిక్గా పేరప్ చేశారు అని. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను విత్ బ్లౌజ్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి మనకి డార్క్ రాణి పింక్ కలర్ శారీ అండి. మనకి పింక్ కలర్ మీద కంప్లీట్ గోల్డెన్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అయితే ఫాలింగ్ ఉంటుందండి. కంప్లీట్గా కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనే చెప్పచ్చు. జస్ట్ మినిట్. సో ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి ఇట్లాగా బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్ విత్ పళ్ళు వచ్చేసి మనకి వర్టికల్ జెరీ లైన్స్ తీసుకున్నారు. బార్డర్స్ కూడా మనకి నీట్గా కడీ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారండి. 2 సైడ్స్ కూడా నీట్గా కడీ బార్డర్స్ ఉంటాయి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పింక్ కలర్ డోలా బ్లౌజ్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఇట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ డార్క్ లావెండర్ టోన్తో అయితే ఇచ్చారు. సో చూడొచ్చు మనకి లావెండర్ మీద కూడా బర్డ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఎలివేట్ అవుతూ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి బర్డ్స్ ఉంటాయి అండ్ మనకి బార్డర్స్ వచ్చేసి కడీ బార్డర్ ఉంటుందండి. కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది. సో మనం శారీలో బ్లౌజ్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్ ఉంటుందండి యాక్చువల్లీ. సో మనకి మొత్తం కూడా ఇట్లానే బర్డ్స్ అయితే ఇచ్చేసారు. పళ్ళు వచ్చేసి జస్ట్ గోల్డెన్ కలర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సూన్.